హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026 అనేది నోటిఫికేషన్ రానే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్లో ప్రాసెస్ సర్వేర్ గురించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో కమ్యూనిటీ బేస్ ఉన్నాయి, కమ్యూనిటీ బేస్డ్గా ఉన్నటువంటి పోస్టులో ఒకవేళ మీ కమ్యూనిటీలో మీ జిల్లాలో పోస్ట్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, అలాగే ఓపెన్ కేటగిరీలో కూడా పోస్ట్ లేదు, కమ్యూనిటీలో కూడా పోస్ట్ లేదు, అప్పుడు ఏం చేయాలి, వీటి గురించి, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఎప్పటి నుంచి అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, అలానే సిలబస్ ఏంటి, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో అయితే కల్పిస్తాను. రైట్, టోటల్గా ఉన్న ప్రాసెస్ సర్వీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం పైన 95 పోస్టులు ఉన్నాయి ప్రాసెస్ సర్వీకి సంబంధించింది. మరి ఈ పోస్ట్లో మీదంటూ ఒక పోస్ట్ అవ్వాలి అంటే ఏ ప్రణాళికతో ముందుకెళ్ళాలి ఏంటి అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో అవగాహన కల్పిస్తాను. రైట్, ప్రతి ఒక్క పోస్టులకి సంబంధం ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ 9 రకాల పోస్టులు అయితే వచ్చాయి. వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం పిఆర్ అకాడమీలో అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మరి కొంతమందికి షేర్ చేయండి. రైట్, మరి ప్రాసెస్ సర్వేర్ గురించి దీంట్లో తెలియపరుస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూద్దామమ్మా డీటెయిల్గా. సో రైట్, ఎప్పటి నుంచి అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా తెలియజేస్తాను. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏ పోస్ట్ సంబంధించింది, ఇది ప్రాసెస్ సర్వర్కి సంబంధించింది. మరి దీని యొక్క సాలరీ ఎంత అమ్మా, 22,900 రూపీస్. అలాగే 22,000 నుంచి 69,150 అంటే నియర్లీ 70,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇట్. ఇది ఎప్పటి నుంచి అప్లై చేయాలి? రైట్, ఇప్పుడు మనకి ఏ డేట్లో నోటిఫికేషన్ వచ్చింది? 19th అంటే నిన్న వచ్చింది. 24th ఈ మంత్ 24th జాన్ 24th నుంచి మనం అప్లై చేయాలి కదమ్మా. జాన్ 24th నుంచి అప్లై చేయాలి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా? ఫెబ్ 13లో లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ మంత్ 13 వరకు ఉంది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ది కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్ సోర్సింగ్లు ఎవరైతే చేస్తున్నారో ఆల్రెడీ కోర్టులో, వారికి అయితే ఈ డేట్లో అప్లై చేయడానికి దెర్ ఈజ్ ఎ నో రూల్. గమనించాలి, ఒకవేళ చేస్తే రిజెక్ట్ అవుతుంది. వారికి స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఫెబ్ 18 నుంచి వారు అప్లై చేయాలి. అలాగే ఎంతవరకు ఛాన్స్ ఉందంటే మార్చ్ 5th వరకు ఛాన్స్ ఉంది వాళ్ళకి అప్లై చేయడానికి. ఓకే రైట్, సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ తెలుసుకున్నారు. బట్ హియర్ ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సార్? ఎస్, పర్టికులర్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ టెంటాటివ్ మంత్ అయితే మెన్షన్ చేశారు. రైట్, నేను బిఫోర్ అయితే చెప్తున్నాను ఈ విషయము. నోటిఫికేషన్ ఇస్తే మనకి ఎక్కువ రోజులు టైం చేయవరు చదవడానికి, మినిమం 2 to 3 months మాత్రం ఇస్తారు. కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. అదే జరిగింది, జరుగుతుంది కూడా. అంటే ఇక్కడ పిఆర్ అకాడమీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ 100% జెన్యూన్. క్లియరా? సో రైట్, ఇక్కడ డేట్ విల్ బి ఎక్కడ మెన్షన్ చేశారు, ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, డేట్ అండ్ టైం ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అన్నాడు. సో డేట్ హాల్ టికెట్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అది తర్వాత. అయితే ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు మనకి సిబిటికి జరిగినవి అన్నీ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ అని మెన్షన్ చేశారు. అంటే ఇది కూడా ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది. ఎయిదర్ ఏ మంత్ డేట్ సార్, డేట్ మనకి తెలియదు కదా. సో డేట్ అనేది ఎయిదర్ 2nd week or 3rd weekలో ఉండే అవకాశం ఉంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఎస్, ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసే వారికి ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. అంటే ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్. ఎస్ఎస్సికి ఇంకోటి ఈక్వలెంట్ లేదండి. సో ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే చాలమ్మా. 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏంటన్నారంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అన్నారు. ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఒకవేళ 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యి 9th క్లాస్కి అంత కాన్సిడర్ వస్తారు కదా. సో కాబట్టి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? అయితే ఇక్కడ మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, కంపార్ట్మెంట్గా పాస్ అయ్యారా, లేదా డిస్టెన్స్లో చేశారా, ఒక ప్రైవేట్గా కట్టారా, సో ఏ రూపంలో చేసినా కూడా యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా సార్? నేను ఇంటర్మీడియట్ చేశాను, అప్లై చేయవచ్చా? చేయవచ్చు. నేను డిగ్రీ చేశాను, చేయవచ్చా? నేను బీటెక్ చేశాను, చేయవచ్చా? ఎస్. 10th క్లాస్ కంటే పై ఎడ్యుకేషన్ ఏదైనా ఉంటే, అంటే హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఓకేనా?
ఒక్క ఆఫీస్ సబార్డినేట్కి ఎలిజిబుల్ కాదు, మీద అన్నిటికి ఎలిజిబుల్ అంతే. సో రైట్, ద అప్లికేషన్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, కుకింగ్ కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పెయింటింగ్ కానీ, ఇటువంటివి ఏమైనా స్పెషల్ మీ దగ్గర సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, మీ దగ్గర అటువంటి ఆర్ట్ కానీ ఉంటే, మీ దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉంటే, ఇటువంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అప్లై చేయండి, మీకు ఇంటర్వ్యూలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రైట్, ఇక దానికంటే హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా అప్లై చేయండి. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. మన తెలంగాణలో ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ కామన్, కానీ దీనికి సంబంధించిన కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి, మరి దాని రూల్స్ రెగ్యులేషన్ ఉన్నాయి, వాటికి ఫర్దర్ వీడియోలో అయితే లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. రైట్, ఏజ్ లిమిట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గొప్ప అవకాశం దొరికిందండి. చాలామంది ఏజ్ సార్ పెంచితే బాగుండేది అనేసి అన్నారు. చాలా సందర్భం నాకు ఫోన్ చేశారు కూడా చాలామంది, ఏంటని సార్ ఏజ్ పెంచుంటే బాగుంది, మనలాంటి వ్యక్తులకు అవకాశం దొరుకుతుంది అన్నారు. రైట్, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మన తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. సో ఏజ్ ఎప్పుడమ్మా 18 నుంచి 40 ఇయర్స్ వరకు, 18 నుంచి 40 ఇయర్స్ 46 అండి, 46 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. ఈ 46 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దీనితో పాటు దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, వీరికి ఇంకొక 5 ఇయర్స్ అదనపుగా కల్పించారు. అంటే మినిమం 51 ఇయర్స్ వరకు ప్రతి ఒక్క పర్సన్కి అప్లై చేసే అవకాశం ఉంది. ఈ 46 ఎవరికంటే ఓసీకి మాత్రమే. రైట్, అయితే 51 ఇయర్స్ వరకు మీకు అప్లై చేసే అవకాశం అయితే ఉంది. రైట్, 51 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయడం. మరి ఒకవేళ పిహెచ్ఐ ఉంటే 10 ఇయర్స్, 46 ప్లస్ 10 కలిపితే ఎంతమ్మా 56 ఇయర్స్ వరకు ఎక్కడైతే అవకాశం ఉంది. అంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేసి భావించండి. మళ్ళీ ఇటువంటి అవకాశాలు వస్తుందో లేదో తెలియదు, కానీ ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో రైట్, ఇక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడదాం. ఎస్సీ, అలాగే ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే అండ్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే రిజర్వేషన్ ప్రభుత్వం కల్పిస్తుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. వీరికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఓకేనమ్మా, వీరికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు గమనించాలి. సో వీరికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏంటుంటుందమ్మా, ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గతంలో 2025లో జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్కి ఈ 2026లో జరగబోతున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పు అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆ మార్పు క్లియర్గా చెప్తాను చూడండి, ఓకేనా. సో వీరికి ఓఎంఆర్ బేస్డ్లో టోటల్గా వీరికి ఏంటంటే 45 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్ అమ్మా, 45 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 5 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది 5 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్, ఓకేనమ్మా. సో దిస్ ఇస్. అయితే ఎక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు 30+15 ఉండేది, 30 జీకే అండ్ 15 అనేది ఇంగ్లీష్ ఉండేది. కానీ ఇప్పుడు మరి ఇంగ్లీష్ లేదు, టోటల్గా 45 మార్క్స్ కూడా ఈ 45 మార్క్స్ అంటే మొత్తము కూడా జీకే నుంచి ఇవ్వడం జరిగింది. 45 మార్క్స్ అంటే జీకే అంటే ఇక్కడ ఏంటమ్మా, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఇవి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ నుంచి స్ట్రాటజీకే, వీటి నుంచి కరెంట్ అఫైర్స్, వీటి నుంచి క్వశ్చన్ వస్తుంది. టోటల్గా ఎన్ని 45. అయితే ఎన్ని నిమిషాల్లో ఎగ్జామ్ జరుగుతుంది, 1 అవర్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎన్ని నిమిషాలమ్మా, 60 నిమిషాలు, 1 అవర్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్లో 45 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఓవరాల్ ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో వీరికి సెలెక్ట్ చేస్తారు. ఓవరాల్ ఇంటర్వ్యూకి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, ఓవరాల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ 1:1 రేషియోలో అప్పుడు ఇస్తారు, ఓకేనా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 45 మార్క్స్ మీ సొంతం అవ్వాలి, ప్లస్ ఓరల్ ఇంటర్వ్యూతో సహా మీ సొంతం అవ్వాలంటే ఖచ్చితంగా పిఆర్ అకాడమీలో మేము అందించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో జనరల్ నాలెడ్జ్ వీడియో క్లాస్ మెటీరియల్ ప్లస్ 75,000 బిట్స్ అయితే అందిస్తున్నామో ఆ కోర్స్ తీసుకుంటే 100% మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది.
కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మన కోర్స్ తీసుకొని చాలామంది ఇప్పటికి 2018, 22, 25లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఉద్యోగాలు పొంది హ్యాపీగా వారు లైఫ్ సెటిల్ చేసుకుని ఉద్యోగాల్లో ఉన్నారు. అది మీకు తెలిసిందే, చాలామంది దగ్గరికి వెళ్ళారు. అయితే మళ్ళీ ఇమీడియట్ అయితే దీంట్లో మేము అందించినటువంటి ఆఫర్ అంటే 2 మెగా ఆఫర్ అండి. ఏంటంటే ఒకటి ఆఫర్ ఏంటంటే 50% డిస్కౌంట్, అంటే 1500 రూపీస్ ఉన్నటువంటి కోర్సు ఇప్పుడు ఎంతకి ఇస్తున్నామంటే 750 రూపీస్కి ఇస్తున్నాము. ఈ 1500 కోర్స్ అనేది ఇంతకుముందు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండేది, కానీ ఇప్పుడు 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఆపర్చునిటీ కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ 2 డేస్ తర్వాత కానీ మీరు తీసుకుంటే 1500 కోర్స్ అవుతుంది, అలాగే వ్యాలిడిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇమీడియట్లీ పర్చేస్ చేయండి. యాక్చువల్లీ సంక్రాంతికి పెట్టాము ఈ ఆఫర్, అయితే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థులు ఏంటంటే సరే ఇంకొక 2 రోజులు అవకాశం ఇవ్వండి, వీలైతే మేము పర్చేస్ చేస్తామని అన్నారు కాబట్టి అవకాశం కల్పిస్తున్నాను. అలాగైతే ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో రైట్, మరి ఎగ్జామ్ ఫీజు గురించి మనం మాట్లాడదాం. ఎగ్జామ్ ఫీజులో చూడండి ఓసీ అండ్ బీసీ, ఎవరికమ్మా ఓసీ అండ్ బీసీ వారికి అయితే 600 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వీరికి అయితే మనకి 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇది గమనించగలుగుతారు. ఓకేనా? సో రైట్, ఎగ్జామినేషన్ ఫీజ్, అప్లై ఫీజ్ అదే ఎగ్జామినేషన్ ఫీజు అంటాం. తర్వాత మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారమ్మా? ఎస్, మనకి జరిగినటువంటి ఓమర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాశారు కదా 45 మార్క్స్కి. ఈ 45 మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చిందో 1:3 రేషియోలో వీరికి సెలెక్ట్ చేస్తారు. ఎక్కడికి? డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఓరల్ ఇంటర్వ్యూకి వీళ్ళు వెళ్తారు. ఓరల్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత అప్పుడు 1:1 రేషియోలో ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. అక్కడ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సెలక్షన్ ప్రాసెస్ అండ్ మెరిట్ లిస్ట్. ఓకేనా మ్యామ్? సో రైట్, ఇప్పుడు మనం డాక్యుమెంట్ సబ్మిషన్ చేసేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి, ఏ డాక్యుమెంట్ ఉండాలని ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మరి ఇక్కడ మనం గమనించాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పార్ట్ ఏ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను, క్లియర్గా వినండి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అంటే ఏంటి? ఓటీపీఆర్ అంటారు, అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఈ ఓటీపీఆర్ చేసేటప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. గతంలో చాలామంది చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే జీమెయిల్ అనేది దయచేసి మీ జీమెయిల్ ఇవ్వండి. ఓకేనా? మొబైల్ నంబర్ మీరు ఏదైతే ఇస్తున్నారో మీ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. అక్కడ కంప్యూటర్ సెంటర్ది ఇవ్వడమో, మా తాతదో, మా అమ్మమ్మదో, మా తమ్ముడిదో, చెల్లిదో, ఇంకొకరిదో మాకు కావలసిన వారు, మీకు కావలసిన వారు ఎవరిదో ఒకరు ఇవ్వద్దు దయచేసి. ఇది మీ జీవితం, మీకు బాధ్యత ఉండాలి. ఈ డెసిషన్ పైన మీకు నమ్మకం లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే వారు మీ మెయిల్గా పంపిస్తారు, మీ మొబైల్ నంబర్కే అంత ఇంటిమేషన్ ఇస్తారు. కాబట్టి దయచేసి ఇది గమనించాలి. జాబ్ వచ్చేంత వరకు అప్డేట్ ఈ రెండిట్లో జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఒకరోజు లేట్గా అప్లై చేసినా పర్లేదు కానీ, ఓకేనా, ఇవన్నీ పెర్ఫెక్ట్ చేసి అప్లై చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో జీమెయిల్ అండ్ తర్వాత ఓటీపీఆర్ ఐడి అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగే పాస్వర్డ్, మీకు కావలసిన పాస్వర్డ్ ఇవ్వండి. ఓకేనా? ఆల్రెడీ కొత్త పాస్వర్డ్ ఇస్తాడు కదా సిస్టంలో వస్తుంది, దాన్ని రీసబ్మిట్ చేసి పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్ చేస్తే పాస్వర్డ్ వస్తుంది, మీకు నచ్చిన పాస్వర్డ్. ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. మన ఇంట్లో మన బంగారం కానీ సర్టిఫికెట్స్ కానీ ఎంత జాగ్రత్తగా అయితే ఒక మూల ఒక గోడ్రేజ్లో పెట్టి భద్రపరుస్తామో వీటిని అలా భద్రపరచండి. ఒక పేపర్లో రాసి అలా పెట్టుకోండి. అప్లికేషన్ కూడా జాగ్రత్త పెట్టుకోండి. రేపొద్దున హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు వీటన్నిటికీ మాత్రం హెల్ప్ఫుల్ అవుతుంది. ముందే చెప్తున్నాను. పార్ట్ బి చేసేటప్పుడు ఇది పార్ట్ ఏ. పార్ట్ బి ఏంటి సార్? అప్లికేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, సో ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. సో ఇది మాత్రం ఒక పార్ట్ బి అనేది అప్లికేషన్ ప్రాసెస్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ జాగ్రత్త. ఒక్కసారి తప్పు జరిగితే మళ్ళీ అవకాశం అయితే ఉండదు. ఓకే రైట్? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఒకవేళ ఏమైనా తెలంగాణ డిపార్ట్మెంట్ మీకు అంతకన్నా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ల్యాండ్ లైన్ నంబర్ కనిపిస్తుంది, ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. ఓకేనా? సో రైట్,
అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రాసెస్ సర్వర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. సో ఆదిలాబాద్లో ఒక పోస్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఆదిలాబాద్లో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఇక్కడ జగత్యాల్లో 3 ఉన్నాయి, మరి జయశంకర్ భూలపల్లిలో 2 ఉంది, అలా జోగులాంబలో 1 ఉంది, కామారెడ్డిలో 4 ఉన్నాయి, ఖమ్మంలో 12 ఉంది, అలాగే కొమరం భీములో 1 పోస్ట్ అయితే ఉంది. ఎక్కడ చూస్తే ఖమ్మంలో అయితే ఎక్కువ కనిపించింది. మహబూబాద్లో 2 ఉన్నాయి, మెదక్లో 3 ఉన్నాయి, మల్కాజిగిరిలో 33 హైస్ట్ ఎక్కడ ఉంది, నిర్మల్లో 2 ఉంది, పెద్దపల్లిలో 4 ఉన్నాయి, 13 ఏమో రంగారెడ్డిలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సంగారెడ్డిలో 4 ఉన్నాయి, అలాగే సిద్దిపేటలో 2 ఉన్నాయి, సూర్యాపేటలో 7, అలాగే యాదాద్రి భువనగిరిలో 1 పోస్ట్ ఉంది. అయితే ఇప్పుడు మనం గమనించాం సార్ 33 జిల్లాలో కొన్ని జిల్లాల పోస్టులు లేవు. టోటల్గా ప్రాసెస్ సర్వీలో 95 పోస్టులు మాత్రం ఇచ్చారు. ఎన్ని అమ్మా? 95 పోస్టులు మాత్రం ఇచ్చారు. ఈ 95లో 33 జిల్లాలో లేవు. కొన్ని జిల్లాలు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉంది, ఎక్కడ ఓపెన్ కేటగిరీలో ఉంది, ఎక్కడ అసలు ఓపెన్ కేటగిరీలో ఈ జిల్లాలో లేదు, యాదాద్రి భువనగిరి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎస్, ఇప్పుడు ప్రాసెస్ సర్వర్కి నేను అప్లై చేయాలి, నాది 10th క్లాస్ సార్, మరి నేను ఏ జిల్లాలో అప్లై చేయాలి, నాకు కొంచెం అవగాహన కల్పించండి అంటే నేను ఇక్కడ పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాను. చూడండమ్మా, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది, ప్రతి ఒక్క పర్సన్కి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా. సో రైట్, మీ జిల్లాలో పోస్ట్ లేదు, ఒకవేళ ఉన్నా మీ కమ్యూనిటీలో పోస్ట్ లేదు, ఒకవేళ ఓపెన్లో కూడా లేదు, అప్పుడు ఏం చేయాలి? ఎస్, గమనించాలి ఏంటంటే ఇక్కడ మెచ్చల మల్కాజిగిరిలో టోటల్గా 33 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 33 పోస్టులలో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయమ్మా? 14 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 14 పోస్టులు ఉండేటప్పుడు ఇక్కడ మనకి అవకాశం ఉంది అప్లై చేయడానికి, 100% అవకాశం ఉంది మనకి అప్లై చేయడానికి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉండేటప్పుడు హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వచ్చారో వారికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, నా కమ్యూనిటీలో ఉండాలా, నా కేస్ట్లో నా డిస్ట్రిక్ట్లో పోస్ట్ ఉండాలా, నా టార్గెట్ ఉద్యోగం సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు హైయెస్ట్ మార్క్ పెట్టుకున్నాం, ఏ జిల్లా అయితే ఏంటి కదా. సో రైట్, ఇలా 14 పోస్ట్ ఉండేటప్పుడు అయితే మీరు మీ జిల్లాలో పోస్ట్ లేనప్పుడు పక్క జిల్లాలకు అప్లై చేసేటప్పుడు ఏ జిల్లాలో అయితే హైయెస్ట్ పోస్ట్ ఉంది అక్కడ చూసి మాత్రం అప్లై చేయండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ గైడ్ లైన్స్, బెస్ట్ సజెషన్. ఎందుకంటే పిఆర్ అకాడమీలో మాత్రమే ఇటువంటి విలువైన సలహాలు సూచనలు దొరుకుతాయి. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి దయచేసి మరికొంతమంది షేర్ చేయండి, మీ గ్రూప్లో మీ స్టాటస్లో పెట్టుకోండి, షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. ఇంకా నేను అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఒక్క మాట మిత్రమా, కోర్స్ ఇమీడియట్లీ పర్చేస్ చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి, అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఈ 2026లో ప్రభుత్వ ఉద్యోగం పొంది తీరుద్దాం. ఓకేనా? సో మీ లక్ష్యం మా లక్ష్యం ఒకటే, అనుకున్నది సాధిద్దాం. సో ఈ వీడియో అందరికి యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.